రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకిప్పుడే మెసేజ్‌లయితే రావడం అయితే జరుగుతుందనమాట. 3-5 ఎకరాలు ఎవరైతే రైతులున్నారో వీళ్ళందరికీ మెసేజ్‌లయితే వస్తున్నాయనమాట. రైతు బంధు డబ్బులైతే పడ్డట్టు. మీరందరూ ఒకసారి రైతు బంధు డబ్బులు పడ్డాయా లేవా అని జెప్పేసి చెక్ జేసుకొని, ఆ తర్వాత ఈ వీడియో కింద కామెంట్ జేయండనమాట. మీకు రైతు బంధు డబ్బులు వచ్చాయా లేవా అని జెప్పేసి. ఇంకా గూడా 3 ఎకరాల నుండి రాని వాళ్ళు ఎవరైతే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ జేయండి. 3 ఎకరాలొచ్చి అన్న 4 ఎకరాలు, 5 ఎకరాలు రాని ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు గూడా ఈ వీడియో కిందైతే మెసేజ్ చేయండి. ఖచ్చితంగా 3 ఎకరాలున్న రైతులు ఎవరైతే ఉన్నారో 3, 10 గుంటలు, 3, 5 గుంటలు ఇలా ఉన్న రైతులందరికైతే ఆల్రెడీ డబ్బులైతే విడుదల చేశారు. ప్రభుత్వమే చెప్తుందనమాట. 3 ఎకరాల వాళ్ళకి డబ్బులు ఆల్రెడీ అయితే పడ్డాయని చెప్పేసి. 4, 5 ఎకరాల వాళ్ళకి ఈ వారంలో పడిపోతాయని చెప్పేసి కూడా మనకైతే చెప్తున్నారనమాట. మీరందరూ ఏం వరీ కానవసరం లేదు. ఈ 2 రోజుల్లో వచ్చేసి ఈ ఎవరైతే 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులున్నారో వాళ్ళకి కూడా డబ్బులైతే మీ ఖాతాల్లో జమ అవుతున్నాయన్నమాట. ఈ వారంలో వచ్చేసి దాదాపుగా 7,00,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేశారనమాట ప్రభుత్వం అయితే. తాజాగా మనకి ఈరోజు ఇచ్చిన సర్వే ప్రకారం చూసుకుంటే, ఈరోజు గూడా దగ్గర దగ్గర 1,25,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టు మనకైతే ప్రభుత్వమే చెప్తుందనమాట. అందరికి ఇలా మెసేజ్‌లొస్తే చూసుకోండి. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు యాసంగి పథకం ద్వారా అని చెప్పేసి రూ. 7,500 ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ డబ్బులొచ్చేసి మీరైతే పెట్టుబడికైతే ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మనకైతే మెసేజ్‌లైతే వస్తాయన్నమాట. ఇలా మీకు మెసేజ్ మాత్రం వచ్చినట్టయితే ఈడ మీ యొక్క బ్యాంక్ ఖాతా నెంబర్ కూడా ఉంటదనమాట. ఆ ఖాతాలో చెక్ చేసుకోండి డబ్బులైతే ఉంటాయి. కొంతమంది అంటున్నారు, "అన్న ఖాతాలో రన్నింగ్ లేదు. డబ్బులైతే పడతాయని చెప్పేసి లేవా?" అని. ఖాతా రన్నింగ్‌లో లేకపోతే మాత్రం డబ్బులైతే పడవనమాట. ప్రభుత్వం విడుదల చేసినా సరే మీ ఖాతాలో అయితే జమ అవ్వవు. అవి మీకు బ్యాంకులో అయితే ఆగిపోతాయనమాట. ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్లి పాస్‌బుక్ తీసుకొని వెళ్ళినట్టయితే బ్యాంకులో వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు డబ్బులైతే విడుదల చేస్తారనమాట. చాలామందికి ఇంకా ఆధార్ కార్డ్‌తో మీ యొక్క అకౌంట్ లింక్ కూడా లేదనమాట. దానివల్ల కూడా మీకైతే డబ్బులైతే ఆగే అవకాశాలున్నాయి. ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ లింక్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరైతే డబ్బులైతే పడ్డాయో లేవో అని చెప్పేసి చూసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుందనమాట. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టత అయితే వచ్చిందనుకుంటున్నా. వచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.